ఈ హేరోదు ఎలాగైతే సంఘపు వారిని హింసిస్తున్నాడో ఈ దినాల్లో కూడా క్రైస్తవులు అనబడే వారిని అనేకుల్ని హింసిస్తున్నారు, అనేకుల్ని దూషిస్తున్నారు. ఒక్క ప్రవీణ్ పగడాల గారు చనిపోతే 100 మంది ప్రవీణ్ పగడాల గారు పుడతారు. ఒక్క వ్యక్తి చనిపోవటం వల్ల క్రైస్తవత్వము అంతరించిపోదు. ఒక్క ప్రవీణ్ పగడాల గారు చనిపోతే 100 మంది ప్రవీణ్ పగడాల గారు పుడతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన చనిపోయిన తర్వాత ఆయన మాటలు యూట్యూబ్లో సోషల్ మీడియాలో చూసి అనేకులు రోషం కలిగి దేవుడి కొరకు నమ్మకంగా నిలబడుతున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే ఒక్క ప్రవీణ్ పగడాల గారు చనిపోవటం వల్ల క్రైస్తవత్వానికి ఏమైనా నష్టం జరిగిందా? ఏమి నష్టం జరగలేదు. ఇంకా అనేక మంది దేవుణ్ణి వెంబడించడానికి ఆయన సువార్త మాటల ద్వారా అనేకులు పట్టబడుతున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యాకోబుని, యోహాను సహోదరుడైన యాకోబుని ఆయన ఖడ్గం చేత, హేరోదు రాజు ఖడ్గం చేత చంపించేశాడు. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని ఇప్పుడు కూడా ప్రభుత్వాలు తెలుసుకుంటున్నాయి అనమాట. క్రైస్తవులను ఎలాగంటే వీళ్ళకి మంచిగా, వీళ్ళు మాకు ఓట్లేస్తారు, మాకు ఫేవర్గా ఉంటారు. ఎటు వచ్చి ఎవరి మీద పడుతున్నారు? క్రైస్తవుల మీద పడుతున్నారు. క్రైస్తవుల్ని ఎలాగంటే క్రైస్తవుల్ని దూషిస్తే, క్రైస్తవుల్ని అపయాలను చేస్తే ఎదుటివారు ఆనందపడతారని వారి కొరకు క్రైస్తవుల మీద లేనిపోని నెపాలేస్తున్నారు. ఆ రోజుల్లో కూడా హేరోదు అగ్రిప్పరాజు యూదులకి మంచిదని, యూదులు సంతోషపడతారని సంఘాన్ని హింసించడం మొదలుపెట్టాడంట. ఈయనకేదో అపాయం జరిగిందని, లేకపోతే ఈయన ఏదో చేయడానికి వచ్చారని ఈయన కక్షతో చేయట్లా. జనాలు సంతోషపరచడం కొరకు, జనాల్ని సంతోషపరచడం కొరకు ఇప్పుడు కూడా అనేకమైన వ్యంగ్య మాటలు మాట్లాడుతున్నారు. క్రైస్తత్వం మీద వ్యంగ్య మాటలు మాట్లాడి ఉద్రేకభరితులుగా చేస్తున్నారు. వాళ్ళని గొడవలు రేకెత్తిచ్చే మాటలు మాట్లాడుతూ ఉన్నారు సోషల్ మీడియాలో. దానివల్ల యువత నష్టపోయిద్దని కొంచెం కూడా జ్ఞానం లేదు. అధికారులు అనే వాళ్ళు ఎవరికి కూడా జ్ఞానం లేదు. ఇక్కడ హేరోదు ఏం చేస్తాడంటే యూదులకు సంతోషం కలగజేసిద్దని సంఘాన్ని హింసిస్తున్నాడంట. హేరోదు రాజు అగ్రిప్ప ఏం చేశాడంటే యాకోబుని చంపించేశాడు ఖడ్గం చేత. ప్రజల్ని క్రైస్తవులు అనబడే వారిని హింసిస్తున్నాడు. సంఘము భయంతో బతుకుతుంది. ఇక్కడ పేతురుని పట్టుకున్నాడు. సంఘం అంతటికి నాయకుడు ఎవరంటే పేతురంటే పేతురుని పట్టుకున్నాడు. పేతురుని పట్టుకొని చెరసాల్లో వేయించాడు. ఒకవేళ చంపేద్దామంటే పులిని రొట్టెల పండుగ దినాలు జరుగుతున్నాయి, పస్కా పండుగ దినాలు జరుగుతున్నాయి కనుక ఇప్పుడు చంపితే ఒకవేళ గందరగోళంగా అల్లర్లు రేకెత్తుతాయి, అనేక మంది యెరూషలేము వస్తారు.